వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ ఆబిద్ హుస్సేన్. బీజేపీ జనసేన టీడీపీ పొత్తుతో అంతా బాగానే ఉందనిపించింది. ప్రధాని మోడీ ఏపీకి రావడం, ఏపీలో ప్రసంగించడం జరిగింది. మొత్తంగా బాగానే ఉందని అనుకుంటున్న వేళ చిన్న అసంతృప్తి ఎక్కడో కనిపిస్తూ ఉంది. అసలు ఏంటా అసంతృప్తి, ఎందుకు అసంతృప్తి, ఈ అసంతృప్తి ఎవరిలో ఉంది అంటే బీజేపీ నేతల్లో అసంతృప్తి కనిపిస్తుంది అన్న వార్తలు అయితే వస్తున్నాయి. పురంధేశ్వరి ఢిల్లీ టూర్ వెనుక అసలు ఏం జరిగింది, ఎందుకు అసంతృప్తి అనేది కూడా ప్రధానంగా తెలుస్తున్న విషయం ఏంటంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పురంధేశ్వరి ఢిల్లీ టూర్ వెనుక అసలు కారణమైతే ఇదే అని అనిపిస్తుంది. ప్రధానంగా ఏంటంటే బీజేపీకి 6 ఎంపీ స్థానాలు, 10 అసెంబ్లీ స్థానాలు కేటాయించారు. అయితే ఈ అసెంబ్లీ స్థానాల పట్ల బీజేపీ నేతలు, రాష్ట్ర నేతలు ఎవరైతే ఉన్నారో వారందరూ కొంత అసంతృప్తిగా ఉన్నారు. కొన్ని ప్రాంతాల్లో ఎక్కడైతే తెలుగుదేశం పార్టీ ఓడిపోతుంది అని భావించిందో అటువంటి ప్రాంతాలు మాకు కేటాయించారు అనేటువంటి మాట అయితే ఇప్పుడు వినిపిస్తోంది. ఆ కారణం చేతనే పురంధేశ్వరి ఢిల్లీ వెళ్ళారు అనేది కూడా టాక్. అసలు వాస్తవంగా బీజేపీ నేతలు ఏం కోరుతున్నారు ఏంటి అనేది ఒకసారి చూస్తే, బీజేపీ నేత షెకావత్, చంద్రబాబు, పవన్ జరిపిన చర్చల్లో 6 ఎంపీ స్థానాలు, 10 ఎమ్మెల్యే స్థానాలు బీజేపీకి కేటాయించడం అయితే జరిగింది. అయితే ఇప్పుడుండేటువంటి పరిస్థితుల కారణంగా ఏదైతే కేటాయించారో ఈ కేటాయించినటువంటి స్థానాలు ఏదైతే ఉన్నాయో అక్కడ మార్పు అనేది కనిపిస్తుంది, మార్పు వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రధానంగా తెలుగుదేశం పార్టీ కొన్ని స్థానాలు అయితే ప్రకటించడం కూడా జరిగింది. అయితే ఆ ప్రకటించిన స్థానాల్లోనే మళ్ళీ బీజేపీ కొంతమంది అడుగుతూ ఉన్నట్టయితే మనకు కనిపిస్తుంది. బీజేపీ ఎక్కడైతే బలం ఎక్కువగా ఉందో, బీజేపీ నేతలు విజయం సాధిస్తారు అని భావిస్తూ ఉన్నారో అటువంటి ప్రాంతాలు తమకు కావాలని బీజేపీ నేతలు అడుగుతున్నట్టయితే మనకు తెలుస్తుంది. ప్రధానంగా అనపర్తి, ఆదోని, గుంటూరు వెస్ట్, శ్రీకాళహస్తి, కదిరి ఈ సీట్లను చంద్రబాబు ప్రకటించడంపై బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం. అదేవిధంగా విజయనగరం, అనకాపల్లి, అరకు ఎంపీ స్థానాలు కూడా మార్పు జరిగేటువంటి అవకాశం ఉంది అన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. బీజేపీ నుంచి రాయలసీమలో 4, కోస్తాలో 3, ఉత్తరాంధ్రలో 3 అంటే మొత్తంగా 10 స్థానాల్లో రాయలసీమలో 4, కోస్తాలో 3, ఉత్తరాంధ్రలో 3 స్థానాలు కావాలని చెప్పి బీజేపీ అభ్యర్థులు పోటీ పడుతున్నట్టు సమాచారం. బీజేపీ ఆశించిన సీట్లు పొత్తులో భాగంగా కొన్ని చోట్ల దక్కలేదు. ఇదే ఇప్పుడు అసంతృప్తికి కారణం అనేది తెలుస్తోంది. తమకు కేటాయించిన స్థానాల్లో అభ్యర్థులను మార్చితే సమస్యలు వస్తాయని టీడీపీ నాయకత్వం అయితే చెప్తూ ఉంది. అయితే నాయకత్వం చెప్తున్నటువంటి మాటలతో బీజేపీ నేతలు ఏకీభవించడం లేదు అన్నదైతే చర్చకు వస్తోంది. ప్రధానంగా పురంధేశ్వరి టూర్ వెనుక ఇదే కారణం అనైతే తెలుస్తోంది. మరి టూర్ వెనుక కారణాలు ఏంటి అనేది పురంధేశ్వరి మళ్ళీ ఏపీకి వచ్చిన తర్వాత ఆమె ప్రెస్ మీట్ పెట్టి చెప్తే కానీ తెలియనటువంటి పరిస్థితి. మొత్తానికి బీజేపీ నేతలు కొంత అసంతృప్తిగా ఉన్నారు తమకు కేటాయించిన సీట్ల పట్ల అనేది అయితే స్పష్టంగా తెలుస్తోంది. ఇది ఇవాల్టి స్పెషల్ రిపోర్ట్. మరో స్పెషల్ రిపోర్ట్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.